డీజిల్ పెట్రోల్ కొరతపై మంత్రి నాదెండ్ల సమీక్ష సమావేశం ముగిసింది. అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. రేపు అన్ని బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో పెట్రోల్ నిల్వలు ఉండేలా చూడాలి అన్నారు. దీనిపై స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సరఫరా చేస్తామని హామీనిచ్చారు. బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. బ్లాక్ మార్కెట్ పై దృష్టి సారిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డీజిల్ పెట్రోల్ కొరతపై మంత్రి నాదెండ్ల సమీక్ష సమావేశం ముగిసింది. అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. రేపు అన్ని బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో పెట్రోల్ నిల్వలు ఉండేలా చూడాలన్నారు. దీనిపై స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సరఫరా చేస్తామని హామీనిచ్చారు. బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. బ్లాక్ మార్కెట్ పై దృష్టి సారిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డీజిల్ పెట్రోల్ కొరతపై మంత్రి నాదెండ్ల సమీక్ష సమావేశం ముగిసింది. అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. రేపు అన్ని బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో పెట్రోల్ నిల్వలు ఉండేలా చూడాలి అన్నారు. దీనిపై స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సరఫరా చేస్తామని హామీనిచ్చారు. బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. బ్లాక్ మార్కెట్ పై దృష్టి సారిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికీ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైట్, పెట్రోల్ డీజిల్ కొరతకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైట్ ఫర్ అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ కొరత వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక పక్క దీనికి సంబంధించి పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున ఇది వాహనదారులంతా కూడా చీకట్టు ఉన్నారు ఉదయం నుంచి. ఒక పక్క పెట్రోల్ కు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలిసిన వెంటనే ఇక్కడ ఏదైతే నిన్న మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల డీజిల్ అనేది అందుబాటులో లేదు. తర్వాత క్రమక్రమంగా పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టడంతో పెట్రోల్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. పూర్తిగా పెట్రోల్ కోసం నిన్న సాయంత్రానికి కొన్ని బంకుల దగ్గర 1/2 కిలోమీటర్ క్యూ నిలబడిందంటేనే దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 4510 పెట్రోల్ అవుట్లెట్ బంకులు ఉంటే అందులో 420 బంకుల వరకు
పెట్రోల్ లేక మూతపడటంతో ఇక మిగతా బంకులు కూడా మూతపడేటువంటి అవకాశం ఉందంటూ వీటి వాహనదారులు ఆందోళన చెంది ప్యానిక్ కొనుగోలు చేయడం వల్ల ఒక్కసారిగా చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేక మూత వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు మధ్యాహ్నం దాకా కూడా పెట్రోల్ బంకుల దగ్గర వీళ్ళంతా కూడా క్యూ కట్టారు. ఇక వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కట్టి ట్యాంకులు ఫుల్ చేపిస్తున్నటువంటి నేపథ్యంలో వరుసగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఖాళీ అయిపోయింది. దగ్గర 420 బంకులు క్లోజ్ అయిపోవడమే కాదు, తర్వాత ఆ ప్యానిక్ తో చాలా బంకులు కూడా పెట్రోల్ అధికంగా కొనుగోలు చేయడం వల్ల మూత వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో నిన్న జరిగినటువంటి ఈ మొత్తం పెట్రోల్ బంకుల దగ్గర ఇష్యూకు సంబంధించి ఈ రోజు చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా ఆయన ఫోకస్ పెట్టి అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ కొట్టలేదు కానీ ప్యానిక్ కొనుగోలు వల్ల బంకులన్నీ కూడా మూత వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా అధికారులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. చంద్రబాబు నాయుడు కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ అందుబాటులో ఉందనేటువంటి విషయాన్ని ప్రజలకి ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేయండి, పెట్రోల్ అందుబాటులో ఉంచండి, ఎక్కడైనా సరే ఈ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లకుండా పెట్రోల్ ని పూర్తిగా కూడా కట్టడి చేయనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలనుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇది అధికారులు ఆదేశించడంతో దానికి తగిన విధంగా అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరత వల్ల రైతాంగం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంది. రైతులు కూడా ఒక పక్క పంటలు కోతకొచ్చేటువంటి సమయంలో ట్రాక్టర్లు ఎక్కువగా వాడతారు. ట్రాక్టర్లు కూడా పెట్రోల్ దొరకనటువంటి డీజిల్ దొరకనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.